మన ఊటీ న్యూస్కి స్వాగతం. పాడేరు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిపై లైంగిక అఘాయిత్యానికి పాల్పడిన ల్యాబ్ ఉద్యోగి అనూజ్ సింగ్ పటేల్ వ్యవహరించిన తీరుపై, సిబ్బంది అలక్ష్యంపై పాడేరు గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకురాలు ఎల్ రజని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. డిడి రజని మీడియాతో మాట్లాడుతూ, పాడేరు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థినిపై అదే పాఠశాలలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి 2వ తేదీ నైట్ లైంగిక దాడి జరిపి అఘాయిత్యానికి పాల్పడిన ఒక సంఘటన అనేది 5వ తేదీన మా దృష్టికి వచ్చింది. పేరెంట్స్ మాకు తెలియచేశారు. వెంటనే ఆ ఉద్యోగిపై పోలీస్ స్టేషన్ పాడేరులో పోక్సో కేసు నమోదు చేయడం అయింది. ఆ ఉద్యోగిని కూడా అరెస్ట్ చేయడం అయింది. అయితే పాఠశాల ఆవరణలో ఉన్న ఒక విద్యార్థినిపై అదే పాఠశాలకు చెందిన ఉద్యోగి లైంగిక దాడి జరపడం అనేది చాలా దురదృష్టకరం. ఇందులో పాఠశాల సిబ్బంది యొక్క నిర్లక్ష్యాన్ని గుర్తించి గౌరవ పిఓ గారి ఆదేశాల మేరకు పాఠశాల ప్రిన్సిపల్ కి షోకాజ్ నోటీస్ జారీ చేయడం అయింది. ఈ సంఘటన తాలూకా పూర్తి వివరణ ఇవ్వాల్సిందిగా కోరడం అయింది. ఒక పాఠశాలలో సంరక్షించవలసిన ఒక విద్యార్థినిపై అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పాఠశాలలో సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, అలాగే నైట్ సిబ్బంది పనిచేసే సిబ్బంది ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇలాగా ఇంత హేయమైన ఒక ఘటన జరగడానికి, ఆ ఘటనలో ఉండే అందరినీ కూడా బాధ్యుల్ని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఈరోజు 9వ తేదీన పూర్తి విచారణ జరపడానికి పాఠశాలకి రావడం జరిగింది. ఈ ఘటనకి సంబంధమైన ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ ఎవరెవరు ఉన్నారో వారిని గుర్తించి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఒక ఎంక్వైరీ కమిటీని కూడా వేసి పూర్తి విచారణ జరిపి సంబంధిత ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటాం.